ఈ రోజు కథ వచ్చేసి అనగనగనగా ఒక చెరువులో ఒక రొయ్యమ్మ కూతురు పీసమ్మ, ఒక కొంగ, ఒక కొరమైన చేప ఉన్నాయట. రొయ్యమ్మకి పీసమ్మ లేక పుట్టడం వల్ల తన కాలుకి అందకుండా పెంచుకుందట. ఇలా ఉండగా ఒకరోజు పీసమ్మ తన స్నేహితులతో కలిసి నీళ్ల కోసమని నీలాల చెరువు దగ్గరికి వెళ్తానని మారం చేసి మరీ బిందు పట్టుకుని వెళ్ళిందట పీసమ్మ. అక్కడే గట్టు మీద తామరాకుల మీద తల, పొన్నగంటి పూల మీద బొడ్డు పెట్టుకుని పడుకొని ఉన్న కొరమేనుగాడు పీచమ్మను చూసి రొయ్యమ్మ గారి పీచమ్మకు ఎంత బడాయో అని చురుక్కున నీటిలోకి దూకాడట. ఈ మాట విన్న పీచమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్న కుక్కు మంచంలో జ్వరం వచ్చి కుప్పకూలిపోయిందంట. ఇదంతా చూసి రొయ్యమ్మ భయపడిపోయి తన బావగారైన కొంగ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బావగారు పీచమ్మకు జ్వరం వచ్చింది, వచ్చి చూడండి అంటూ కొంగకు చెప్పింది. కొంగ పీసమ్మకు అసలు ఏమైంది అని అడిగాడు. దానికి రొయ్యమ్మ తామరాకుల మీద తల, పొన్నగంటి పూల మీద బొడ్డు పెట్టుకుని కోస్తే దాకల ముక్కలుగాడు, తాలింపు తక్కిలిగాడు, ఉల్లిపాయ ఉక్కిలిగాడు, గరం మసాలా గమ్ముగాడు రొయ్యమ్మ గారి పీసమ్మకు ఎంత బడాయో అని చురుక్కున నీటిలోకి దూకాడంట. ఆ మాటకి పీసమ్మ బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంది అని అంటుంది. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.